హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ సైన్స్ మెథడాలజీ సిలబస్లో భాగంగా విజ్ఞాన శాస్త్ర స్వభావము పరిధి క్విక్ రివిజన్ చూద్దాం. సైన్స్ అనే ఆంగ్ల పదము లాటిన్ భాషలో సిరే లేదా సైన్షియా అనే పదాల నుంచి ఏర్పడింది. జేమ్స్ బి కొనాంట్ నిర్వచనం ప్రకారం ప్రయోగాలు పరిశీలనల నుంచి వృద్ధి పొంది తరువాత ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనలకు ఫలితాన్నిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రము. జేమ్స్ బి కొనాంట్ యొక్క నిర్వచనం ప్రకారం ప్రయోగాలు పరిశీలనల నుంచి వృద్ధి పొంది తరువాత ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనలకు ఫలితాన్నిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రము. ప్రయోగాలు పరిశీలనల నుంచి వృద్ధి పొంది తరువాత ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనలకు ఫలితాన్నిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రము. అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన, ప్రయోగము, అన్వయము, నిరూపణల ద్వారా మన గురించి విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ. పై నిర్వచనాల ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది అసంచిత అనంత అనుభవాత్మక పరిశీలనల సమూహం అని చెప్పవచ్చు. ఇది యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే విషయ విపులీకరణ. ఈ సైన్స్ అనేది ప్రాక్ మరియు పశ్చిమ విజ్ఞాన శాస్త్ర సంక్షిప్త పరిచయం. సైన్స్ అనేది ప్రాక్ మరియు పశ్చిమ విజ్ఞాన శాస్త్ర సంక్షిప్త పరిచయం. అంటే పూర్వకాలంలో భూమండలాన్ని ప్రాచ్య ప్రాంతమని, పశ్చిమ ప్రాంతమని విభజించారు. ప్రాచ్య ప్రాంతంలో ఆసియా, భారత ఉపఖండం, చైనా, మలేషియా, గల్ఫ్ మొదలైన ప్రాంతాలున్నాయి. విజ్ఞాన శాస్త్రాభివృద్ధిలో భారతదేశం ప్రపంచంలోనే గురుస్థానంలో ఉన్న రోజులలో ఇక్కడ విజ్ఞానము పశ్చిమ దేశాలకు కూడా వ్యాపించింది. హరప్ప, మొహంజదారో, సింధు నాగరికతలో భారతీయుల నిర్మాణ శైలి, గణిత, ఖగోళ, వైద్య శాస్త్రాలలో ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, వరాహమిహిర, భాస్కర, సుశ్రుతుడు, ధన్వంతరి, నాగార్జునుడు మొదలైన ప్రజ్ఞావంతుల కృషి నేటికీ ఆదర్శప్రాయం. కాలక్రమేణా భారతదేశాన్ని ఆక్రమించి పరిపాలించిన విదేశీయులు మన విజ్ఞాన భాండాగారాలను, విజ్ఞానాన్ని, విలువైన సమాచారాన్ని నాశనం చేయడం వలన విజ్ఞాన శాస్త్రాభివృద్ధి క్షీణించి అపార విజ్ఞానం మరుగున పడిపోయింది. కాలక్రమేణా భారతదేశాన్ని ఆక్రమించి పరిపాలించిన విదేశీయులు మన విజ్ఞాన భాండాగారాలను, విజ్ఞానాన్ని, విలువైన సమాచారాన్ని నాశనం చేయడం వలన విజ్ఞాన శాస్త్రాభివృద్ధి క్షీణించి అపార విజ్ఞానం అనేది మరుగున పడిపోయింది. ఈ జీవశాస్త్రం అనే పదము బయో మరియు లోగోస్ అనే రెండు పదాల నుంచి వచ్చిందనమాట. జీవశాస్త్రం అనే పేరుని లామార్క్ పెట్టడం జరిగింది. బయోస్ మరియు లోగోస్ అనే రెండు గ్రీకు పదాల నుంచి వచ్చిందనమాట జీవశాస్త్రం అనే పదం. పశ్చిమ ప్రాంతం ఏంటి? విజ్ఞాన శాస్త్రము ఈజిప్ట్ నాగరికతతో ప్రారంభమైంది. అరిస్టాటిల్, థేల్స్, పైథాగరస్, యూక్లిడ్, కోపర్నికస్, టాలమీ, గెలీలియో, న్యూటన్, లెబోయిజర్, లిన్నెయస్, డార్విన్ మొదలైన ప్రఖ్యాత శాస్త్రజ్ఞుల గణనీయ కృషి ఫలితంగా విజ్ఞాన శాస్త్రం మిక్కిలి అభివృద్ధి చెందింది. విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావాన్ని చూద్దాం. అంటే ఇక్కడ మనకి పశ్చిమ ప్రాంతం అనుకున్నాం కదా. పశ్చిమ ప్రాంతము ఏ నాగరికతతో ప్రారంభమైంది? ఈజిప్ట్ నాగరికతతో ప్రారంభమైంది. అరిస్టాటిల్, థేల్స్, పైథాగరస్, యూక్లిడ్, కోపర్నికస్, టాలమీ, గెలీలియో, న్యూటన్, లెబోయిజర్, లిన్నెయస్, డార్విన్ మొదలైన ప్రఖ్యాత శాస్త్రజ్ఞుల గణనీయ కృషి ఫలితంగా విజ్ఞాన శాస్త్రం మిక్కిలి అభివృద్ధి చెందింది. విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం ఏంటి? విజ్ఞాన శాస్త్రం క్రమబద్ధం చేయబడిన లేదా వ్యవస్థీకరించబడిన జ్ఞానము. విజ్ఞాన శాస్త్రము లక్ష్యాత్మకత, స్వీయాత్మకతలపై ఆధారపడి ధృవీకరణకు నిలబడుతుంది. కేవలం సత్యాన్నే పరిగణలోనికి తీసుకుంటుంది. విజ్ఞాన శాస్త్రం అంటే ప్రక్రియ మరియు ఉత్పన్నం.
శాస్త్రీయ పద్ధతి అనుసరించినప్పుడు విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ ప్రక్రియగా వ్యవహరించబడుతుంది. సత్యాలను రాబట్టడంలో పరిశీలన ప్రయోగాలపై ఆధారపడుతుంది. తద్వారా సిద్ధాంతాలు, భావనలను, సూత్రాలను రూపొందిస్తుంది. ఈ విజ్ఞాన శాస్త్రం అనేది ఏంటి? క్రమబద్ధం చేయబడిన లేదా వ్యవస్థీకరించబడిన జ్ఞానం. క్రమబద్ధం చేయబడిన లేదా వ్యవస్థీకరించబడిన జ్ఞానం. విజ్ఞాన శాస్త్రము లక్ష్యాత్మకత, స్వీయాత్మకతలపై ఆధారపడి ధృవీకరణకు నిలబడుతుంది. కేవలం సత్యాన్నే పరిగణలోకి తీసుకుంటుంది విజ్ఞాన శాస్త్రం అనేది. విజ్ఞాన శాస్త్రం అంటే ప్రక్రియ మరియు ఉత్పన్నము. విజ్ఞాన శాస్త్రం అంటే ప్రక్రియ మరియు ఉత్పన్నం. శాస్త్రీయ పద్ధతిని అనుసరించినప్పుడు విజ్ఞాన శాస్త్రము శాస్త్రీయ ప్రక్రియగా వ్యవహరించబడుతుంది. శాస్త్రీయ పద్ధతి అనుసరించినప్పుడు విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ ప్రక్రియగానే వ్యవహరించబడుతుంది. సత్యాలను రాబట్టడంలో పరిశీలన ప్రయోగాలపై ఆధారపడుతుంది. తద్వారా సిద్ధాంతాలు, భావనలు, సూత్రాలను రూపొందిస్తుంది. సత్యాలను రాబట్టడంలో పరిశీలన ప్రయోగాలపై ఆధారపడుతుంది. తద్వారా సిద్ధాంతాలు, భావనలపై ఆధారపడి రూపొందిస్తుంది. ఈ విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత, అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహము. ఈ పరిశీలనల నుంచి భావనలు, సిద్ధాంతాలు రూపొందించబడతాయి. ఇలా ఏర్పడిన భావనలు, సిద్ధాంతాలు తరువాత జరిగే అనుభవాత్మక పరిశీలనల వలన మార్పు చెందడానికి అవకాశం ఉంది. విజ్ఞాన శాస్త్రం జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ అని 2 విభాగాలను కలిగి ఉంది అని ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ ప్యాట్రిక్ చెప్పారనమాట. విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత, అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహము. ఈ పరిశీలనల నుంచి భావనలు, సిద్ధాంతాలు రూపొందించబడతాయి. ఇలా ఏర్పడిన భావనలు, సిద్ధాంతాలు తరువాత జరిగే అనుభవాత్మక పరిశీలనల వల్ల మార్పు చెందడానికి అవకాశం ఉంది. విజ్ఞాన శాస్త్రం జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ అనే 2 విభాగాలను కలిగి ఉంది. ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ ప్యాట్రిక్ చెప్పారన్నమాట ఈ నిర్వచనాన్ని. అంటే ఇక్కడ ఈ నిర్వచనాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? విజ్ఞాన శాస్త్రం అనేది ప్రక్రియ మరియు ఫలితంగా కూడా చెప్పొచ్చు అనమాట విజ్ఞాన శాస్త్రం అనేది. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి, స్కోప్ ఆఫ్ సైన్స్. విజ్ఞాన శాస్త్రం పరిధి చాలా విస్తృతమైనది. పరిశీలింపదగిన, రుజువుకి నిలబడిన విషయాలనే తన పరిధిలోకి తీసుకుంటుంది. భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, జీవశాస్త్రాలుగా విభజించడం జరిగిందనమాట విజ్ఞాన శాస్త్రాన్ని. భౌతిక శాస్త్రం ఏం చెప్తుంది? ఇది పదార్థము మరియు శక్తి యొక్క స్వభావం మరియు లక్షణాలకు సంబంధించిన విజ్ఞాన శాస్త్ర శాఖ. భౌతిక శాస్త్రం అధ్యయనం చేయడం వలన భూమి, సౌరశక్తి, నక్షత్ర మండలాలు ఆవిర్భావం మరియు పదార్థము వాడుకలోకి ఎలా వచ్చింది అనే దాని గురించి మరింత సమాచారాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఏంటి? రసాయన శాస్త్రం. రసాయన శాస్త్రం పదార్థము మరియు దానిలో జరిగే మార్పుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఇది పదార్థం యొక్క సంఘటనము, ప్రవర్తన, నిర్మాణము మరియు లక్షణాలతో పాటు రసాయన ప్రతిచర్యల సమయంలో అది పొందే మార్పులకు సంబంధించినది. జీవశాస్త్రము జీవుల పుట్టుక, నిర్మాణము, శరీర ధర్మ ప్రక్రియ, పెరుగుదల, పరిణామం, విస్తరణ మరియు వర్గీకరణతో సహా వాటి అధ్యయనము. అందులో అంతర్నిర్మాణ శాస్త్రము, కణజీవ శాస్త్రము, ఆవరణ శాస్త్రము, జన్యు శాస్త్రము, పిండోత్పత్తి శాస్త్రం మొదలైన అనేక శాఖలున్నాయి. ఈ ముఖ్య శాఖలు కాకుండా జీవ భౌతిక శాస్త్రం, జీవ రసాయనిక శాస్త్రం, జీవ సాంకేతిక శాస్త్రం, వ్యవసాయ శాస్త్రం వంటి అనువర్తిత శాఖలు కూడా విజ్ఞాన శాస్త్ర పరిధిలోనివే. నెక్స్ట్ మానవ విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక, ద్రవ్యాత్మక నిర్మాణాల గురించి చూద్దాం. సింటాక్టిక్ అండ్ సబ్టాంటివ్ స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్. 1964వ సంవత్సరంలో జే ష్వాబ్, పిహెచ్ ఫీనిక్స్ అనే శాస్త్రవేత్తలు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ మరియు ఫలితాల కలయికతో రూపొందించారు. ఆ తర్వాత విజ్ఞాన శాస్త్రాన్ని సంశ్లేషణాత్మక మరియు ద్రవ్యాత్మక నిర్మాణాలుగా వివరించారు. 1964వ సంవత్సరంలో జే ష్వాబ్ మరియు పిహెచ్ ఫీనిక్స్ అనే శాస్త్రవేత్తలు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ మరియు ఫలితాల కలయికతో రూపొందించారు. జే ష్వాబ్
మరియు పిహెచ్ ఫినిక్స్ అనే శాస్త్రవేత్తలు 1964 సంవత్సరంలో జేజే ష్వాబ్ మరియు పిహెచ్ ఫినిక్స్ అనే శాస్త్రవేత్తలు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని విజ్ఞాన శాస్త్ర ప్రక్రియ మరియు ఫలితాల కలయికతో రూపొందించారు. ఆ తర్వాత విజ్ఞాన శాస్త్రాన్ని సంశ్లేషణాత్మక మరియు ద్రవ్యాత్మక నిర్మాణాలుగా వివరించారు. జ్ఞాన సముపార్జనలో అవలంబించే పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులతో కూడిన సత్యాన్వేషణ విధానమే విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణం. జ్ఞాన సముపార్జనలో అవలంబించే పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులతో కూడిన సత్యాన్వేషణ విధానమే విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణం. సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఏముంటాయి? జ్ఞాన సముపార్జనలో అవలంబించే పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులతో కూడిన ఒక సత్యాన్వేషణ విధానమే విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణం. సంశ్లేషణాత్మక నిర్మాణంలో పరిశీలన, సేకరణ, వర్గీకరణ, మాపనం, ప్రాకల్పన, ప్రయోగం, వ్యాఖ్యానం, ప్రాగుక్తీకరణ మొదలైన ప్రక్రియలు ఇమిడి ఉంటాయి. నెక్స్ట్, వివిధ ప్రక్రియల ఫలితంగా కనుగొనబడిన యథార్థాలు, భావనలు, నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలతో కూడిన సంచిత పరిజ్ఞానమే విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణం. వివిధ ప్రక్రియల ఫలితంగా కనుగొనబడిన యథార్థాలు, భావనలు, నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలతో కూడిన సంచిత పరిజ్ఞానమే విజ్ఞాన శాస్త్రం యొక్క ద్రవ్యాత్మక నిర్మాణం. విజ్ఞాన శాస్త్రాన్ని చక్కగా అవగాహన చేసుకోవడానికి విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని హెన్రీ పాయింకేర్, ఆర్సి శర్మ అనే విద్యావేత్తలు నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చారు. భవన నిర్మాణానికి అవసరమైన రాళ్ళు, ఇటుకలు, సిమెంట్, కంకరలు విజ్ఞాన శాస్త్ర సత్యాలుగా పరిగణించి విజ్ఞాన శాస్త్ర సూత్రాలని, సాధారణీకరణాలను భవనానికి పునాది అనుకుంటే సిద్ధాంతాలు నిలువు స్తంభాలుగా, విజ్ఞాన శాస్త్ర పద్ధతులు, ప్రక్రియలకు సమాంతర స్తంభాలుగా భావించవచ్చును. హిస్టరీ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ అని కూడా సిలబస్లో ఉంది కాబట్టి హిస్టరీ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ చూద్దాం. క్రీస్తు పూర్వం 3000లోనే ఈజిప్షియన్లు చనిపోయిన శరీరాలకు లేపనాలను పూయడం ద్వారా శరీర ధర్మశాస్త్రాన్ని, సర్జరీని నేర్చుకున్నారు. క్రీస్తు పూర్వం 1500లో బాబిలోనియన్లు క్యాలెండర్ని కనుక్కోవడమే కాక కొలతలకు ఒక ప్రత్యేక పద్ధతిని కనుగొన్నారు. ఖగోళ శాస్త్రంలో కూడా ఎక్కువ కృషిని చేశారు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరంలోనే ఈజిప్షియన్లు చనిపోయిన శరీరాలకు లేపనాలు పూయడం ద్వారా శరీర ధర్మశాస్త్రాన్ని, సర్జరీని నేర్చుకున్నారు. క్రీస్తు పూర్వం 1500లో బాబిలోనియన్లు క్యాలెండర్ని కనుక్కోవడమే కాక కొలతలకి ఒక ప్రత్యేక పద్ధతిని కనుగొన్నారు. ఖగోళ శాస్త్రంలో కూడా ఎక్కువ కృషి చేశారు. పూర్వ మనుషుల జీవితాన్ని, జ్ఞానాన్ని వేరుగా చూడలేరు. చుట్టూ ఉన్న పరిసరాలతో కలిసి జీవించేవారు. అయితే నేటి మానవుడు ప్రకృతిని గురించిన ప్రత్యేక ఆసక్తిని పెంపొందించుకోవడం ఫలితంగా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందడం జరిగింది. పూర్వ మానవులు జీవితాన్ని, జ్ఞానాన్ని వేరుగా చూడలేదు. చుట్టూ ఉన్న పరిసరాలతో కలిసి జీవించేవారు. అయితే నేటి మానవుడు ప్రకృతిని గురించి ప్రత్యేక ఆసక్తిని పెంపొందించుకోవడం ఫలితంగా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందడం జరిగింది. క్రీస్తు పూర్వం 4000 వరకు మానవులకి వారి పురోభివృద్ధి గురించి తెలియదనే చెప్పాలి. 4000 వరకు మానవులకి వారి యొక్క పురోభివృద్ధి గురించి తెలియదు. క్రీస్తు పూర్వం 4000 నుండి మానవులు వివిధ ప్రదేశాలలో ఎక్కడ వసతులు ఉన్నాయో అక్కడ స్థిరపడడం ప్రారంభమైంది. 4000 వరకు మానవులకి వారి పురోభివృద్ధి గురించి తెలియదనే చెప్పాలి. క్రీస్తు పూర్వం 4000 వరకు అనమాట. 4000 నుంచి మానవులు వివిధ ప్రదేశాలలో ఎక్కడ వసతులు ఉన్నాయో అక్కడ స్థిరపడడం ప్రారంభమైంది. చరిత్ర ప్రకారం మానవ నాగరికత మెసొపొటేమియా, ఈజిప్ట్ మరియు మరికొన్ని ప్రదేశాల్లో ప్రారంభమైందని చెప్పవచ్చు. 13వ శతాబ్దంలో మొదటిసారిగా యూరప్లో 12 నుంచి 14 శతాబ్దాలలో శాస్త్ర అభివృద్ధి చాలా తక్కువగా జరిగింది. అందువలన ఈ కాలాన్ని విజ్ఞాన శాస్త్రపరంగా చీకటి యుగంగా పిలుస్తారు. యూరప్లోని 12 నుంచి 14 శతాబ్దాలలో శాస్త్రాభివృద్ధి చాలా తక్కువగా జరిగింది కాబట్టి అందువలన ఈ కాలాన్ని విజ్ఞాన శాస్త్రపరంగా చీకటి యుగంగా పిలుస్తారు. 13వ శతాబ్దంలో మొదటిసారిగా
కళ్ళజోడును చదవడానికి ఉపయోగించడం జరిగింది. 13వ శతాబ్దంలో మొదటిసారిగా కళ్ళజోడును చదవడానికి ఉపయోగించారు. 15వ శతాబ్దంలో గూటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ కనుక్కోవడంతో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి మరింతగా జరగడానికి అవకాశం లభించింది. 1400 సంవత్సరంలో లియోనార్డో డావిన్సీ శరీర భాగాలను ఛేదన చేసి శరీర అంతర్నిర్మాణం పరిశోధించాడు. గ్యాలన్ రోవాల్ క్రీస్తు శకం 131 నుంచి 210 ప్రాంతంలో జీవించాడు. గ్యాలన్ రావోల్ క్రీస్తు శకం 131 నుంచి 210 ప్రాంతంలో జీవించాడు. 16వ శతాబ్దంలో గెలీలియో, జోహెన్నెస్ కెప్లర్ పరిశోధనతో పాటు ఫ్రాన్సిస్ బేకన్ శాస్త్ర పరిశోధనకు సూచించిన ప్రయోగ పద్ధతి ప్రాచుర్యం పొందింది. 1665లో మైక్రోస్కోప్ సహాయంతో మొదటిసారిగా రాబర్ట్ హుక్ బెండులోని పరిశీలించిన భాగాలని కణాలను పేరు పెట్టాడు. శుక్ర కణాలను సూక్ష్మదర్శిని సహాయంతో చూసిన మొదటి వ్యక్తి లీవెన్ హుక్. శుక్ర కణాలని సూక్ష్మదర్శిని సహాయంతో చూసిన మొదటి వ్యక్తి ఎవరు? లీవెన్ హుక్. తర్వాత రెగ్నియర్ డిగ్రాఫ్ పరిశోధనలు కూడా తోడై జీవశాస్త్రంలో ప్రత్యుత్పత్తి గురించిన సమాచారానికి మూలాధారాలయ్యాయి. 1665లో మైక్రోస్కోప్ సహాయంతో మొట్టమొదటిసారిగా రాబర్ట్ హుక్ బెండులో పరిశీలించిన భాగాల్ని కణాలని పేరు పెట్టాడు. శుక్ర కణాలకు సూక్ష్మదర్శిని సహాయంతో చూసిన మొదటి వ్యక్తి ఎవరు? లీవెన్ హుక్. తర్వాత రెగ్నియర్ డిగ్రాఫ్ పరిశోధనలు కూడా తోడై జీవశాస్త్రంలో ప్రత్యుత్పత్తి గురించిన సమాచారానికి మూలాధారాలయ్యాయి. 1778 కాలంలో పేరొందిన జీవశాస్త్రవేత్త కెరోలస్ లిన్నెయస్ మొక్కలను జంతువులని శాస్త్రీయంగా వర్గీకరించి వర్గీకరణ పిత ది ఫాదర్ ఆఫ్ టాక్సానమీగా పేరొందారు. 1778 కాలంలో పేరొందిన జీవశాస్త్రవేత్త ఎవరు? కెరోలస్ లిన్నెయస్ మొక్కలని జంతువులని శాస్త్రీయంగా వర్గీకరించి వర్గీకరణ పితగా పేరు పొందారు. ఈయన ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇది నేటికి ఆదరణతో ఉంది. కెరోలస్ లిన్నెయస్ ప్రతిపాదించిన ద్వినామీకరణ సిద్ధాంతము నేటికి ఆదరణతో ఉంది. దీని ప్రకారం ప్రతి జీవికి శాస్త్రీయ నామం ఉండి అందులో 2 పదాలు ఉండి మొదటిది ప్రజాతి నామము, రెండవది జాతి నామమై ఉంటుందని తెలిపాడు. ఈ నియమాలను అతడు స్పీషిస్ ప్లాంటారం అనే గ్రంథంలో వివరించారు. 1769-1839 కాలంలో జీవించిన విలియం స్ట్రాటా స్మిత్ శిలాజాల వ్యాప్తిని శాస్త్రీయంగా పరిశోధించాడు. శిలాజాల ఆధారంగా భూమిలో ఏర్పడిన పొరల క్రమాన్ని నిర్ణయించుకోవచ్చునని తెలిపాడు. 1798లో థామస్ మాథ్యూస్ లండన్ నగరం పరిస్థితులను చూసి వ్యాధులు, సమస్యలు, ఆకలి వంటివి మానవ జనాభా పెరగడానికి కానీ తగ్గడానికి కానీ కారణాలుగా గుర్తించారు. జీవుల మధ్య మనుగడ కోసం పోరాటంలో యోగ్యతాల సార్థక జీవనాన్ని గురించి చర్చించిన మొదటి వ్యక్తిగా మాథ్యూస్ గుర్తించబడ్డాడు. 1798లో మాథ్యూస్ లండన్ నగరం పరిస్థితులను చూసి వ్యాధులు, సమస్యలు, ఆకలి వంటి మానవ జనాభా పెరగడానికి కానీ తగ్గడానికి కానీ కారణాలుగా గుర్తించారు. జీవుల మధ్య మనుగడ కోసం పోరాటంలో యోగ్యతాల సార్థక జీవనాన్ని గురించి చర్చించిన మొదటి వ్యక్తిగా గుర్తించబడ్డాడు. 1802-1809 మధ్య కాలంలో జాన్ బాప్టిస్ట్ లామార్క్ పరిణామ సిద్ధాంతాన్ని వివరించారు. జీవ పరిణామ సిద్ధాంతాన్ని వివరించారు. 1828లో కార్ వాన్ బేర్ మానవుని పిండాభివృద్ధి దశలను గురించి వివరించాడు. 1828లో కార్ వాన్ బేర్ మానవుని యొక్క పిండాభివృద్ధి దశలను గురించి వివరించాడు. 1859లో చార్లెస్ డార్విన్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ గ్రంథాన్ని ప్రచురించాడు. అందులోని ముఖ్య అంశాలు చార్లెస్ డార్విన్ ఏ గ్రంథాన్ని 1859లో ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనే గ్రంథాన్ని ప్రచురించాడు. ఇందులో ముఖ్యమైన అంశాలు ఏంటి? ప్రతి జీవికి అదే జాతికి చెందిన ఇతర జీవులతో వైవిధ్యం ఉంటుంది. ఈ వైవిధ్యాలు తరువాతి తరాలకి అందజేయబడతాయి. జీవుల మధ్య మనుగడ కోసం పోరాటం జరుగుతుంది. పోరాటంలో గెలుపొందిన యోగ్యులైన జీవులే జీవిస్తాయి.
1859లో చార్లెస్ డార్విన్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనే గ్రంథాన్ని ప్రచురించాడు. అందులో ముఖ్యాంశాలు ఏంటి? ప్రతి జీవికి అదే జాతికి చెందిన ఇతర జీవులతో వైవిధ్యం ఉంటుంది. ఈ వైవిధ్యాలు తరువాతి తరాలకు అందజేయబడతాయి. జీవుల మధ్య మనుగడ కోసం పోరాటం జరుగుతుంది. పోరాటంలో గెలుపొందిన యోగ్యులైన జీవులే జీవిస్తాయి. జాన్ నీడమ్ గాలిలో వేరువేరు ద్రవాలుంచినప్పుడు సూక్ష్మజీవులు అభివృద్ధి చెందడం గమనించాడు. ఇవి బ్యాక్టీరియాలను కనుక్కోవడానికి మూలంగా భావించవచ్చు. జాన్ నీడమ్ గాలిలో వేరువేరు ద్రవాలుంచినప్పుడు సూక్ష్మజీవులు అభివృద్ధి చెందడం గమనించాడు. ఇది బ్యాక్టీరియాలను కనుక్కోవడానికి మూలంగా భావించవచ్చు. 1864లో గ్రెగర్ మెండల్ ఆధునిక జన్యుశాస్త్రపిత అయిన 1864లో గ్రెగర్ మెండల్ ఆధునిక జన్యుశాస్త్రపిత గతంలో సూచించిన పాంజాన్ భావనలు కాక జన్యువులు అనే పదార్థాలు అనువంశికతకు మూల కారణమని తెలిపాడు. బఠానీ మొక్కలపై ప్రయోగాలు జరిపి అనువంశికతా సూత్రాన్ని ప్రతిపాదించాడు. 1864 సంవత్సరంలో గ్రెగర్ మెండల్ ఆధునిక జన్యుశాస్త్రపిత అయిన గతంలో సూచించిన పాంజాన్ భావనలు కాక జన్యువులు అనే పదార్థాలు అనువంశికతకి మూల కారణమని తెలిపాడు. బఠానీ మొక్కలపై ప్రయోగాలు జరిపి అనువంశికతా సూత్రాన్ని ప్రతిపాదించారు. 1870లో క్రోమోజోముల ప్రాముఖ్యతని కనుక్కోవడం జరిగింది. 1870లో క్రోమోజోముల యొక్క ప్రాముఖ్యతని కనుక్కోవడం జరిగింది. సమవిభజన జరిగే విధానం గుర్తించబడింది. 1890లో క్షయీకరణ విభజన జరిగే విధానం, ప్రత్యుత్పత్తిలో దాని ప్రాధాన్యత గుర్తించబడింది. అయితే క్రోమోజోముల సంఖ్య ఈ విభజనలో ఏ విధంగా సగానికి తగ్గుతుందో తెలియలేదు. 1900లో మెండల్ తదుపరి పరిశోధనల వలన దీనికి గల కారణాలు తెలిసాయి. అప్పటి నుంచి క్రోమోజోములపై జన్యువులు ఉంటాయని తెలుసుకున్నాడు. 20వ శతాబ్దంలో వాట్సన్ క్రిక్లు పరిశోధనలో జన్యువులలో ఉండే పదార్థమైన DNA నిర్మాణం కనుక్కోవడంతో జీవశాస్త్రపరంగా మరింత అభివృద్ధి జరిగింది. 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలియం నుంచి పెన్సిలిన్ కనుక్కోవడంతో సూక్ష్మజీవశాస్త్రంలో మరో అధ్యాయం తెరవబడింది. నేడు ఈ 21వ శతాబ్దంలో జీవశాస్త్ర అభివృద్ధి ఎంతగా జరిగిందో పరిశీలిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. సృష్టికి ప్రతి సృష్టి లాంటి క్లోనింగ్ మానవునికి సాధ్యమైంది. జీన్ మ్యాపింగ్లో అనుకూలమైన తరాలను కావలసిన లక్షణాలతో సృష్టించడం మానవునికి సాధ్యమైంది. వైద్యశాస్త్రం రోజురోజుకి అభివృద్ధి చెందుతుంది. సంకరణ, టిష్యూ కల్చర్, వ్యవసాయ పరిశోధనలతో వృక్షశాస్త్ర అభివృద్ధి అనూహ్యంగా సాగుతుంది. సిద్ధ నాగార్జునుడు రాసిన గ్రంథం ఏంటి? రసరత్నాకరం. సిద్ధ నాగార్జునుడు రాసిన గ్రంథము రసరత్నాకరం. ఈ రసరత్నాకరణంలో స్వేదనం, ఉత్పతనం, లోహ సంగ్రహణ విధానం వంటి ప్రక్రియలు, వాటికి కావలసిన పరికరాలను వివరించారు. దానిలో ఎర్రని, నల్లని మెర్క్యూరిక్ సల్ఫేటుల గురించి వివరణలున్నాయి. సిద్ధ నాగార్జునుడు రాసిన గ్రంథం ఏంటి? రసరత్నాకరం. స్వేదనము, ఉత్పతనము, లోహ సంగ్రహణ విధానం వంటి ప్రక్రియలు, వాటికి కావలసిన పరికరాలను గురించి వివరించారు. నెక్స్ట్, చరకుడు రాసిన చరక సంహితలో మూత్రపిండాల, చర్మ వ్యాధుల రోగ నిర్ధారణ విధానాలు ఉన్నాయి. వాత, పిత్త, శ్లేష్మ దోషాల పరంగా రోగ నిర్ధారణ చేయడం, వాటికి అనుగుణంగా ఔషధ ధాతువులను నిర్ణయించడంలో చరకుడు ప్రసిద్ధి. ఇంకా అనేక వ్యాధులకు నివారణోపాయాలను చరకుడు ఈ గ్రంథంలో సూచించాడు. చరకుడు చరక సంహితను రాశాడు. దానిలో మూత్రపిండాలు, చర్మ వ్యాధులు, రోగ నిర్ధారణ విధానాలు ఉన్నాయి. వాత, పిత్త, శ్లేష్మ దోషాల పరంగా రోగ నిర్ధారణ చేయడం, వాటికి అనుగుణంగా ఔషధ ధాతువులని నిర్ణయించడంలో చరకుడు ప్రసిద్ధి. ఇంకా అనేక వ్యాధులకి నివారణోపాయాలను చరకుడు ఈ గ్రంథంలో సూచించాడు. సుశ్రుతుడు శస్త్రచికిత్స ప్రారంభమైంది. సుశ్రుతుడితోటి శస్త్రచికిత్స ప్రారంభమైంది. సుశ్రుత సంహితలో రెటీనా, హెర్నియా, సిజేరియన్, ప్లాస్టిక్ సర్జరీలకి కావలసిన పరికరాల వివరాలున్నాయి. చరక సుశ్రుతులు ఇరువురు కర్బన మూలకాల గురించి కూడా అనేక పుస్తకాలు రాశారు. సుశ్రుతుడు
సుశ్రుతుడు శస్త్రచికిత్స సుశ్రుతుడితోటే ప్రారంభమైంది. సుశ్రుత సంహితలో రెటీనా, హెర్నియా, సిజేరియన్, ప్లాస్టిక్ సర్జరీలకి కావలసిన పరికరాల వివరాలున్నాయి. చరక సుశ్రుతులు ఎరువులు, కర్బన అకర్బన మూలకాల గురించి కూడా అనేక పుస్తకాలు రాశారు. మన వేదాలు ఉపనిషత్తులలో ఉన్న జ్ఞానాన్ని అరబ్, పర్షియా, చైనా లాంటి దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు వారి వారి భాషల్లోకి అనువదించుకుని అక్కడ ప్రాచుర్యాన్ని తెచ్చారు. విశ్వక్రమాన్ని గుర్చి అంతర బాహ్య ప్రపంచాల మధ్య వివిధ రకాల తుల్యతలు ఉంటాయని ఋగ్వేదంలో చెప్పబడింది. ఈ సంధానాల వలనే విశ్వాన్ని అవగతం చేసుకోవడానికి మనకి వీలయ్యింది. భౌతిక ప్రపంచాన్ని 5 మౌలికాంశాలుగా భారతీయ తత్వవేత్తలు వర్గీకరించడం ద్వారా అనుభావన యొక్క మూలం ఉత్పన్నమైంది. ఈ మౌలికాంశాలు మానవ ఇంద్రియ ప్రత్యక్షాలతో అనుసంధానించబడ్డాయి. వకద కాత్యాయని అనే భారతీయ శాస్త్రవేత్త భౌతిక ప్రపంచం యొక్క నిర్మాణాన్ని గురించి వివరించాడు. వకద కాత్యాయని అనే భారతీయ శాస్త్రవేత్త భౌతిక ప్రపంచం యొక్క నిర్మాణాన్ని గురించి వివరించాడు. వరాహమిహిరుని పంచ సిద్ధాంతము, బ్రహ్మగుప్తుని బ్రహ్మస్ఫుట సిద్ధాంతం, ఖండకడ్యక, మహావీరుని గణిత సార సంగ్రహం, శ్రీధరాచార్యుని త్రిశతిక, భాస్కరాచార్యుని లీలావతి గణితం, సిద్ధాంత శిరోమణి, బ్రహ్మగుప్తుని చతుర్భుజాలకు త్రిభుజాలకి వైశాల్యం కనుగొనే విధానంలో గణితంలో తిరుగులేని మేధావులుగా భారతీయులు ప్రసిద్ధిగాంచారు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే వృక్షశాస్త్రం గురించి అనేక విషయాలను తెలిపిన ఆత్రేయుడు, బుద్ధుని కాలంలోని జీవకుడు గొప్ప శాస్త్రజ్ఞులు, ఇంకా అగ్నివేశుడు, బేల, పేరెన్నిక గన్నవాళ్ళు, ధన్వంతరి గొప్ప వైద్యునిగా పేరు పొందాడు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే వృక్షశాస్త్రం గురించి అనేక విషయాలను తెలిపిన ఆత్రేయుడు, బుద్ధుని కాలంలోనే జీవకుడు గొప్ప శాస్త్రజ్ఞులు, ఇంకా అగ్నివేశుడు, బేల, పేరెన్నిక గన్నవాడు, ధన్వంతరి గొప్ప వైద్యునిగా పేరు పొందాడు. ధన్వంతరి ఇన్ని అద్భుత ఆవిష్కరణలున్న భారతదేశంలో ఈ పరిజ్ఞానంతో కొంత మాత్రమే పరిరక్షించబడింది, కొంత మరుగున పడిపోయింది. అక్కడి నుంచి పశ్చిమ దేశాలలో అభివృద్ధి వ్యాపించి తిరిగి బ్రిటిష్ వారి పరిపాలనలో ఇండియా ప్రవేశించింది. విలియం జోన్స్ 1784లో కలకత్తా రాయల్ ఏసియాటిక్ సొసైటీని స్థాపించాడు. విలియం జోన్స్ 1784లో కలకత్తాలోని రాయల్ ఏసియాటిక్ సొసైటీని స్థాపించాడు. 1687 నుంచి 1887 వరకు గల కాలము భౌతిక శాస్త్ర యాంత్రిక యుగంగా పిలువబడింది. విలియం జోన్స్ 1784లో కలకత్తాలోని రాయల్ ఏసియాటిక్ సొసైటీని స్థాపించారు. 1687 నుంచి 1887 వరకు గల కాలము భౌతిక శాస్త్ర యాంత్రిక యుగంగా పిలువబడింది. 1828లో యునానీ ఆయుర్వేద వైద్యం బోధించడం ప్రారంభించారు. 1928లో సర్ సివి రామన్ యొక్క ఆవిష్కరణ రామన్ ఎఫెక్ట్కి క్రీస్తు శకం 1930లో నోబెల్ బహుమతి లభించింది. బ్లాక్ హోల్స్పై జరిపిన పరిశోధనకు గాను సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్కు క్రీస్తు శకం 1987లో నోబెల్ బహుమతి వచ్చింది. పశ్చిమ దేశాల్లో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి చూసుకున్నట్లయితే ఈజిప్షియన్లు తయారు చేసిన గడియారము 4240 బీసీ నుంచి ప్రారంభమైంది. తరువాత గుర్తించదగ్గ స్థాయిలో గ్రీకుల కాలంలో విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందింది. సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ వంటి మేధావులు విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి విశేష కృషి చేశారు. క్రీస్తు పూర్వం 500 నాటికి పైథాగరస్ తన గణిత సిద్ధాంతంతో అబ్బురపరిచాడు. వీరిలో అన్ని శాస్త్రాలలో పరిశోధించిన వ్యక్తిగా అరిస్టాటిల్ని చెప్పవచ్చు. ఈజిప్షియన్లు తయారు చేసిన గడియారం 4240 బీసీ నుంచి ప్రారంభమైంది. ఈజిప్షియన్లు తయారు చేసిన గడియారం 4240 బీసీ నుంచి ప్రారంభమైంది. తరువాత గుర్తించదగ్గ స్థాయిలో గ్రీకుల కాలంలో విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందింది. సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ వంటి మేధావులు విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి విశేష కృషి చేశారు. క్రీస్తు పూర్వం 500 నాటికి పైథాగరస్ తన గణిత సిద్ధాంతాలతో అబ్బురపరిచాడు. క్రీస్తు పూర్వం 500 నాటికి పైథాగరస్ తన గణిత సిద్ధాంతాలతో అబ్బురపరిచాడు. వీరిలో అన్ని శాస్త్రాలలోనూ పరిశోధించిన వ్యక్తిగా అరిస్టాటిల్ని చెప్పవచ్చు.
క్రీస్తు పూర్వం 300 నాటికి ప్రపంచంలో ఆనాటికి గల మొక్కలని గూర్చిన సమాచారాన్ని అరిస్టాటిల్ సంపాదించాడు. ఆక్టోబస్, కెటిల్ ఫిష్ లాంటి అనేక సముద్ర అకశేరుకాలకు సంబంధించిన పరిశోధనలు చేశాడు. క్షేత్రగణితం అభివృద్ధి చేసిన వారిగా థేల్స్, పైథాగరస్, యూక్లిడ్లను పేరొందారు. క్షేత్రగణితం అభివృద్ధి చేసిన వారిగా థేల్స్, పైథాగరస్, యూక్లిడ్లు పేరొందారు. ప్రయోగాత్మకంగా విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించిన శాస్త్రవేత్త రోగర్ బేకన్. ప్రయోగాత్మకంగా విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించిన శాస్త్రవేత్త రోగర్ బేకన్ 1473-1543లో నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించగా టాలమీ భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 1473-1543 మధ్యకాలంలో టాలమీ భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. గెలీలియో టెలిస్కోప్ను, న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాలు, గమన సూత్రాలను కనుక్కోవడంలో ప్రఖ్యాతిగాంచారు. గెలీలియో టెలిస్కోప్ని, న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాలు, గమన సూత్రాలను కనుక్కోవడంలో ప్రఖ్యాతిగాంచారు. భూమి వయసు నిర్ధారించడానికి అషర్ ప్రయత్నించారు. లెవోయిజర్ ఆక్సిజన్ ఆవిష్కరణ 1777లో ఆంటోనీ లారెన్స్ దహన ప్రక్రియ కూడా రసాయన శాస్త్రంలో అభివృద్ధికి కారణమయ్యాయి. భూమి వయసు నిర్ధారించడానికి అషర్ ప్రయత్నించారు. లెవోయిజర్ ఆక్సిజన్ ఆవిష్కరణ 1777లో ఆంటోనీ లారెన్స్ దహన ప్రక్రియ కూడా రసాయన శాస్త్రంలో అభివృద్ధికి కారణమైనాయి. ఈ కాలంలోనే జీవశాస్త్ర అభివృద్ధి జరిగింది. లిన్నేయస్ వృక్ష వర్గీకరణలను కనుగొన్నాడు. 1800లో జౌల్ ఉష్ణం ఒక విధమైన శక్తి స్వరూపమని నిరూపించాడు. 1800లో జౌల్ ఉష్ణం ఒక విధమైన శక్తి స్వరూపమని నిరూపించాడు. 1831లో మైకేల్ ఫారడే కదిలే అయస్కాంతం విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని కనుగొన్నాడు. 1831లో మైకేల్ ఫారడే కదిలే అయస్కాంతం విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని కనుగొన్నాడు. మైకేల్ ఫారడే కదిలే అయస్కాంతం విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని మైకేల్ ఫారడే 1831లో కనుగొన్నారు. 1800లో జౌల్ ఏం కనుగొన్నారు? ఉష్ణం ఒక విధమైన శక్తి స్వరూపమని జౌల్ నిరూపించాడు. 1860లో మ్యాక్స్వెల్ కాంతి, ఇతర శక్తి తరంగాలు ఒకే విధమైనవని తెలిపారు. చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం జీవశాస్త్ర అభివృద్ధికి ఎంతో ముఖ్యమైనది. విలియం హార్వే కనుగొన్న రక్త ప్రసరణ విధానము, గుండెకి రక్తాన్ని అందించే విధానాన్ని కనుగొన్న మాల్ఫీజీ సేవలు మరువలేనివి. విలియం హార్వే కనుగొన్నదేంటి? రక్త ప్రసరణ విధానం. గుండెకి రక్తాన్ని అందించే విధానాన్ని కనుగొన్న మాల్ఫీజీ సేవలు మరువలేనివి. జకారియస్ జాక్సన్ సూక్ష్మదర్శినిని, రాబర్ట్ కోచ్ క్షయ, కలరా క్రిములను కనుగొన్నారు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కనిపెట్టడంతో విజ్ఞాన శాస్త్రంలో నూతన అధ్యయనానికి దారితీసినట్లయింది. 201 ఏడీలో గెలిన్ జంతువుల విచ్ఛేదనం చేసి వాటి లోపల భాగాలను గురించి చెప్పాడు. ప్లైని వివిధ జంతువుల గురించి వివరించాడు. ఆండ్రియా వెసాలిస్ శరీర నిర్మాణం గురించి వివరించారు. రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొన్నారు. ష్లీడెన్ స్వాన్ కణ సిద్ధాంతానికి పునాదులు వేశారు. లీవెన్ హక్ బ్యాక్టీరియా గురించి ప్రపంచానికి తెలియజేశారు. కార్ల్ బేర్ సూత్రాల్ని, క్లాడీ బెర్నార్డ్ శరీర ధర్మశాస్త్ర సూత్రాన్ని వివరించారు. కార్ల్ బేర్ సూత్రాల్ని, క్లాడీ బెర్నార్డ్ శరీర ధర్మశాస్త్ర సూత్రాన్ని వివరించారు. మెండల్, మోర్గాన్, బ్రిడ్జెస్, ముల్లర్లు జన్యుశాస్త్రానికి, డార్విన్, గోల్డ్ స్మిత్, రైట్ మొదలైన వారు జీవ పరిణామానికి, వాట్సన్, క్రిక్, కోహెన్బర్గ్ కణజీవ శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు చేశారు. మెండల్, మోర్గాన్, బ్రిడ్జెస్, ముల్లర్లు జన్యుశాస్త్రానికి ఎవరు? మెండల్, మోర్గాన్, బ్రిడ్జెస్. డార్విన్, గోల్డ్ స్మిత్, రైట్లేమో జీవ పరిణామానికి, డార్విన్, గోల్డ్ స్మిత్, రైట్ వంటి వారు జీవ పరిణామానికి, వాట్సన్, క్రిక్, కోహెన్బర్గ్ కణజీవ శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు చేశారు.
1900 సంవత్సరంలో విజ్ఞాన శాస్త్రంలో అన్ని శాఖలలో అభివృద్ధి జరిగింది. రూదర్ఫర్డ్ బోర్ల పరమాణు నమూనాలు, బేకరెల్ రేడియో ధార్మికత, ఇంకా ఆంపియర్, ఫారడే, క్యావెండిష్, ప్రిస్ట్లీ, హ్యాబర్, మేడం క్యూరీ, ప్లాంక్, వెబర్, ఐన్స్టీన్, థామ్సన్ లాంటి మహాశైల అద్భుత ఆవిష్కరణలు పాశ్చాత్యుల శాస్త్రీయ వైశిష్ట్యానికి చక్కని తార్కాణాలు. జీవశాస్త్రంలో అభివృద్ధికి హ్యూగో డివ్రీస్ ఉత్పరివర్తన సిద్ధాంతము. హ్యూగో డివ్రీస్ కనుగొన్నదేంటి? ఉత్పరివర్తన సిద్ధాంతము. మెండల్ జన్యుశాస్త్ర సూత్రాలు. కానీ మెండల్ జన్యుశాస్త్ర సూత్రాలని ఉదాహరణగా చెప్పవచ్చు. 1823లో ఏర్పడిన గాస్లో మెకానిక్ సంస్థ 1866లో సాంకేతిక కళాశాలగా అభివృద్ధి చెందింది. 1847లో ప్రయోగాత్మక రసాయన శాస్త్ర పాఠాలు చెప్పబడ్డాయి. 1852లో సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ లండన్ వారు విజ్ఞాన శాస్త్ర పరీక్షలు పెట్టి మూల్యాంకనానికి నాంది పలికారు. 1823లో ఏర్పడిన గాస్లో మెకానిక్ సంస్థ 1866లో సాంకేతిక కళాశాలగా అభివృద్ధి చెందింది. 1847లో ప్రయోగాత్మక రసాయన శాస్త్ర పాఠాలు చెప్పబడ్డాయి. 1852లో సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ లండన్ వారు విజ్ఞాన శాస్త్ర పరీక్షలు పెట్టి మూల్యాంకనానికి నాంది పలికారు. తర్వాత ఆర్మ్స్ట్రాంగ్ అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టాడు. 1905లో ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతము థియరీ ఆఫ్ రిలేటివిటీ భౌతిక శాస్త్రంలో నూతన శకానికి నాంది అయినది. 1905లో ఐన్స్టీన్ కనుగొన్న సాపేక్ష సిద్ధాంతం భౌతిక శాస్త్రంలో నూతన శకానికి నాంది అయింది. విజ్ఞాన శాస్త్రానికి తగిన సౌకర్యాలు 20వ శతాబ్దం ఆదిలోనే సమకూర్చబడ్డాయి. డివోన్ షైర్ కమిషన్, థామ్సన్ రిపోర్ట్, స్పెన్స్ రిపోర్ట్, నార్వుడ్ రిపోర్ట్ల వంటి వాటి ఆధారంగా పాఠశాల స్థాయి నుంచి కూడా విజ్ఞాన శాస్త్ర విద్యాభివృద్ధికి పశ్చిమ దేశాలలో ఎన్నో పథకాలు అమలు చేయడం జరిగింది. 1944లో ఎడ్యుకేషన్ యాక్ట్ అమలులోకి వచ్చిన తర్వాత విజ్ఞాన శాస్త్ర బోధన ప్రాముఖ్యత పెరిగింది. 1944లో ఎడ్యుకేషన్ యాక్ట్ అమలులోకి వచ్చిన తర్వాత విజ్ఞాన శాస్త్ర బోధన ప్రాముఖ్యత అనేది పెరిగింది. ఇప్పుడు కొన్ని ముఖ్యాంశాలను డిస్కస్ చేద్దాం. కిరణజన్య సంయోగ ప్రక్రియలో మొక్కలు సూర్యకాంతిని వినియోగించి కార్బన్ డైఆక్సైడ్ కర్బన సమ్మేళనాలుగా మార్చుతాయి అనేది ఒక యథార్థం అన్నమాట. ఆయుర్వేద వైద్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యము అనారోగ్య కారణాలని తొలగించడం. జీవశాస్త్ర విభాగమైన ఇటియాలజీ ఈ అంశానికి సంబంధించినది. వ్యాధి కారణాల అధ్యయనమే ఇటియాలజీ. వాటి గురించి చదవాల్సి ఉంటుంది మనం. జీర్ణ ప్రక్రియలో ఎంజైమ్ల పాత్ర అనే పాఠాన్ని బోధించుటలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఏ సబ్జెక్టుతో సహసంబంధాన్ని ఏర్పరచవచ్చు? రసాయన శాస్త్రంతో. విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని సంశ్లేషణాత్మక నిర్మాణము మరియు ద్రవ్యాత్మక నిర్మాణం దృష్టిలో వివరించేవారు. జోసెఫ్ జె ష్వాబ్ మరియు ఫిలిప్ హెచ్ ఫినిక్స్. జీవశాస్త్ర ఉపాధ్యాయునికి సబ్జెక్టుల పరిజ్ఞానం శ్వాసక్రియ అనే అంశము బోధనలో న్యాయం చేయడానికి సహాయపడుతుంది. రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము, గణితము. విజ్ఞాన శాస్త్రంలో అన్ని ఇతర సబ్జెక్టుల కంటే జీవశాస్త్రము ప్రాథమికమైనది మరియు ముఖ్యమైనది. ఎందుకు? జీవరాశుల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్, స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అంటే తమ మధ్య సంబంధాలు కలిగి సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం గల విభాగం. స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి? తమ మధ్య సంబంధాలు కలిగి సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం గల విభాగం. జీవశాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణానికి చెందినవి పద్ధతులు, వైఖరులు, ప్రక్రియలు. జంతువులు విచ్ఛేదనం చేసి వాటిలోని అంతర్భాగాల్ని చూపించిన వారు ఎవరు? గేలెన్. జంతువులను విచ్ఛేదనం చేసి వాటిలోని అంతర్భాగాన్ని చూపించిన వారు గేలెన్. మొక్కలలో నీటి ప్రసరణ అనే పాఠ్యాంశంలో జీవశాస్త్రంతో సహసంబంధం గలది ఏంటి?
కరెక్ట్ ఆన్సర్ శరీర ధర్మశాస్త్రము, భౌతిక శాస్త్రము. మన రాష్ట్ర సెకండరీ పాఠశాల జీవశాస్త్ర సిలబస్లో లోపించిన జీవశాస్త్ర శాఖ పరిణామ శాస్త్రము. మన రాష్ట్ర సెకండరీ పాఠశాల జీవశాస్త్ర సిలబస్లో లోపించిన జీవశాస్త్ర శాఖ పరిణామ శాస్త్రం. అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారి అభిప్రాయం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అన్నది నిరంతరం పరిశీలన, ప్రయోగము, అన్వయము, నిరూపణల ద్వారా మనం మనల్ని గురించి, విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ. నిర్మాణంలో ఉన్న భవనంతో సైన్స్ నిర్మాణాన్ని పోల్చవచ్చు అని అన్నది ఎవరు? హెన్రీ పాయింకెర్, ఆర్సి శర్మలు. సాధారణీకరించబడిన ఊహ లేదా ఆలోచనయే భావన. సాధారణీకరించబడిన ఊహ లేదా ఆలోచనయే భావన. భావనలు అంటే ఏంటి? సాధారణీకరించబడిన ఊహ లేదా ఆలోచననే భావన అంటాం. విజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యాలేంటి? విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ. విజ్ఞాన శాస్త్రం సంచిత జ్ఞానం. విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ వైఖరులను పెంపొందిస్తుంది. శాస్త్రజ్ఞుల గతిశీల దృష్టి దృక్కోణంలో విజ్ఞాన శాస్త్రం అంటే క్రియాత్మకత. శాస్త్రజ్ఞుల యొక్క గతిశీల దృష్టి దృక్కోణంలో విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి? క్రియాత్మకత. జీవులలో వివిధ అవయవాల, కణజాలాలు, వాటి అంతర్గత నిర్వహణ గురించి వివరించే శాస్త్రము అంతర్నిర్మాణ శాస్త్రము. జీవులలో వివిధ అవయవాలు, కణజాలాలు, వాటి అంతర్గత నిర్వహణ గురించి వివరించే శాస్త్రము అంతర్నిర్మాణ శాస్త్రం. సాధారణీకరణలు, భావనలు, నియమాలు. విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు ఏంటి? విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు సాధారణీకరణాలు, భావనలు, నియమాలు. భావనలు, నియమాలు, సిద్ధాంతాలు. ఇవేంటి? విజ్ఞాన శాస్త్రం యొక్క ఉత్పన్నాలు. హెన్రీ పాయింకెర్ మరియు ఆర్సి శర్మల ప్రకారం విజ్ఞాన శాస్త్ర పునాదులేంటి? విజ్ఞాన శాస్త్ర పునాదులేంటి? హెన్రీ పాయింకెర్ మరియు ఆర్సి శర్మల ప్రకారం విజ్ఞాన శాస్త్ర పునాదులు సూత్రాలు మరియు సాధారణీకరణలు. సూత్రాలు మరియు సాధారణీకరణలు. విజ్ఞాన శాస్త్ర భవన నిర్మాణానికి ప్రాథమిక ఆధారాలు. సత్యాలు. విజ్ఞాన శాస్త్ర భవన నిర్మాణానికి ప్రాథమిక ఆధారాలు ఏంటి? సత్యాలు. జేజే ష్వాబ్, పిహెచ్ ఫినిక్స్లు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని ఎలా నిర్మించారు? సంశ్లేషణాత్మక మరియు ద్రవ్యాత్మక నిర్మాణాలుగా వివరించారు. సంశ్లేషణాత్మక మరియు ద్రవ్యాత్మక నిర్మాణంగా వివరించారు. విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చిన వారెవరు? హెన్రీ పాయింకెర్ మరియు ఆర్సి శర్మ. సైన్స్ అనే పదము ఏ భాషకు సంబంధించినది? సైన్స్ అనే పదము ఏ భాషకు సంబంధించినది? లాటిన్ భాష. సిరే అనే పదానికి అర్థం ఏంటి? సిరే అనే పదానికి అర్థం తెలుసుకోవడం. సిరే అనే పదానికి అర్థం ఏంటి? తెలుసుకోవడం. జీవశాస్త్రం అనే పేరును పెట్టింది ఎవరు? జీవశాస్త్రం అనే పేరును పెట్టింది లామార్క్ మరియు ట్రావర్సన్. జీవశాస్త్రం అనే పేరు పెట్టింది లామార్క్ మరియు ట్రావర్సన్. జేమ్స్ బి కొనాండ్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పరస్పర సంబంధం గల భావనలు మరియు భావనా పథకాలు. జేమ్స్ బి కొనాండ్ ప్రకారం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే విజ్ఞాన శాస్త్రంలో ఉన్న పరస్పర సంబంధం గల భావనలు మరియు భావనా పథకాలు. సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్టు ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది పరస్పర సంబంధం గల భావనలు మరియు భావనా పథకాలు. సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్టు ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది పరస్పర సంబంధం గల భావనలు మరియు భావనా పథకాలు. హెన్రీ పాయింకెర్ మరియు ఆర్సి శర్మల ప్రకారం భవన నిర్మాణంలో నిలువు స్తంభాలు ఏంటి? హెన్రీ పాయింకెర్ మరియు ఆర్సి శర్మల ప్రకారం భవన నిర్మాణంలో నిలువు స్తంభాలు. సిద్ధాంతాలు. హెన్రీ పాయింకెర్ మరియు ఆర్సి శర్మల ప్రకారం భవన నిర్మాణంలో అడ్డు స్తంభాలు. పద్ధతులు, ప్రక్రియలు. హెన్రీ పాయింకెర్ మరియు ఆర్సి శర్మల ప్రకారం భవన నిర్మాణంలో అడ్డు స్తంభాలు, పద్ధతులు, ప్రక్రియలు. విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని సంశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మక నిర్మాణంగా వివరించిన సంవత్సరం. ఎప్పుడు? ఏ సంవత్సరం?
1964లో విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని సంశ్లేషణాత్మక నిర్మాణం మరియు ద్రవ్యాత్మక నిర్మాణంగా వివరించారు. విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణంలోని అంశాలేంటి? పరిశీలనలు, ప్రయోగాలు. విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణంలో అంశాలు, పరిశీలనలు, ప్రయోగాలు. విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందిన అంశాలేంటి? చెందిన అంశాలు సిద్ధాంతము, నియమము, సాధారణీకరణము. సిద్ధాంతము, నియమము, సాధారణీకరణం. జీవశాస్త్ర అనువర్తిత శాఖకి ఉదాహరణ. జీవశాస్త్ర అనువర్తిత శాఖకి ఉదాహరణ వైరాలజీ. వైరాలజీ అనేది ఒక జీవశాస్త్ర అనువర్తిత శాఖ. జీవశాస్త్ర శాఖ కానిది. జీవశాస్త్ర శాఖ కానిది. భూగర్భ శాస్త్రము. క్రీస్తుపూర్వం 1500లో క్యాలెండర్ని కనుగొన్నది ఎవరు? క్రీస్తుపూర్వం 1500లో క్యాలెండర్ని కనుగొన్నది బాబిలోనియన్లు. బాబిలోనియన్లు క్యాలెండర్ని కనుగొన్నారు. కాలేయం నుంచి పైత్యరసం ఏర్పడుతుందని చెప్పింది ఎవరు? కాలేయం నుంచి పైత్యరసం ఏర్పడుతుందని చెప్పింది హిప్పోక్రేట్స్. హిప్పోక్రేట్స్ కాలేయం నుంచి పైత్యరసం ఏర్పడుతుందని చెప్పారు హిప్పోక్రేట్స్. పార్శ్వ ప్రాంతంలోని భాగము. పార్శ్వ ప్రాంతంలోని భాగము ఆసియా. పార్శ్వ ప్రాంతాల గురించి డిస్కస్ చేసాం కదా ప్రీవియస్ టాపిక్లో. గల్ఫ్ ప్రాంతం ఇందులోని భాగము. గల్ఫ్ ప్రాంతం ఎందులో భాగము? ప్రాచ్య ప్రాంతము. పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన దేశాలు. పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన దేశాలు ఏంటి? పశ్చిమ ప్రాంతానికి సంబంధించిన దేశాలు అమెరికా, ఆస్ట్రేలియా. పశ్చిమ దేశాలలో విజ్ఞాన శాస్త్రం ఈ నాగరికతతో ప్రారంభమైంది ఈజిప్ట్. నెక్స్ట్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని, టాలమీ భూకేంద్రక సిద్ధాంతాన్ని, లెవోయిజర్ ఆక్సిజన్ని కనుగొన్నారు. బీజగణితాన్ని అభివృద్ధి చేసింది ఎవరు? బీజగణితాన్ని అభివృద్ధి చేసినది అరబ్బులు. బీజగణితాన్ని అభివృద్ధి చేసింది అరబ్బులు. ఉపవేదాల కాలం నుంచి నేటికి ఆమోదించబడుతున్న వైద్య శాస్త్రంలోని శాఖ ఆయుర్వేదం. ఉపవేదాల కాలం నుంచి నేటికి ఆమోదించబడుతున్న వైద్య శాస్త్రంలోని శాఖ ఆయుర్వేదం. సిజేరియన్, ప్లాస్టిక్ సర్జరీ లాంటి నేటి అధునాతన చికిత్సలను పూర్వకాలంలోనే వివరించింది ఎవరు? సుశ్రుతుడు. రసరత్నాకర గ్రంథ రచయిత. రసరత్నాకర గ్రంథ రచయిత నాగార్జునుడు. జీవ పరిణామానికి సంబంధించిన శాస్త్రజ్ఞులు ఎవరు? డార్విన్, లామార్క్. డార్విన్ మరియు లామార్క్ జీవశాస్త్రానికి జీవ పరిణామానికి సంబంధించిన శాస్త్రవేత్తలు డార్విన్, లామార్క్. ఖగోళ శాస్త్రంలో చేసిన కృషికి ఫలితంగా ఉపగ్రహానికి తన పేరు పెట్టారు ఆర్యభట్ట. స్వాతంత్రం వచ్చిన వెంటనే విజ్ఞాన శాస్త్ర విద్య గురించి ఏర్పాటైనది రాధాకృష్ణన్ కమిషన్. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే విజ్ఞాన శాస్త్ర విద్య గురించి ఏర్పాటైనది రాధాకృష్ణన్ కమిషన్.